హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి కేక్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనకి రవ్వ, పెరుగు, పాలు ఇంకా షుగర్ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మైదా. సో, ఒక కుక్కర్‌లో అయితే ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. లిడ్ అయితే తీసేయాలి. సో, ఇప్పుడైతే షుగర్‌ని అయితే పౌడర్ చేసుకొని చూపిస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇది షుగర్ పౌడర్ అంటారు. మేమైతే 2 బ్యాచెస్ కింద వేసుకున్నాము. ఎందుకంటే ఫౌండెన్ కేక్ కదండీ! సో, మాకు షుగర్ కావాలి. సో, రవ్వ కూడా అలా బరకగా చేసుకోవాలి. నెక్స్ట్ పాలు పోసుకోవాలి. మీ ఇంట్లో బీటర్ ఉంటే గనక ఇలా యూజ్ చేయండి. నేనైతే స్కార్లెట్ కంపెనీ యూజ్ చేస్తున్నాను. సో, పాలు పెరుగైతే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కూడా మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వెట్ ఇంగ్రీడియెంట్స్ లాగా ఫస్ట్ అయితే వెట్ ఇంగ్రీడియెంట్స్ అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. సో, ఇదైతే చాలా బాగా వచ్చింది కేక్. మీరు కూడా తప్పకుండా చేయండి. నేను చెప్పిన టిప్స్ కనుక మీకు ఫాలో అయితే పక్కా మీకైతే మంచిగా వస్తుంది కేక్. సో, ఇదైతే ఫస్ట్ మంచిగా ఇలా బీట్ చేసేసుకున్నాను. అండ్ ఎప్పుడు షుగర్ పౌడర్ వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. కొంచెం ఇట్లా కలుపుకోవాలి. లేదంటే మొత్తం మీదికి పడిపోతుందండి. షుగర్ పౌడర్ వేసుకొని స్పాచులాతో కలుపుకోవాలి. సో, అదైతే నీట్‌గా కలిపేసుకొని మళ్ళీ అది బ్లెండ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! అలా బ్లెండ్ చేసేసుకున్నాను. ఈ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందని చూపిస్తున్నాను కదా! సో, ఇలా వేసుకొని చూస్తున్నారు కదా! అలా కలుపుకోవచ్చు. లేదంటే స్పాచులా పెట్టి ఎందుకన్నా కలుపుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఇదైతే ఎగ్‌లెస్ కేక్ అండి. సో, అందుకే పాలు, పెరుగు తీసుకుంటున్నాము. లేదంటే ఎగ్ వేసుకొని పెరుగు స్కిప్ చేయాలండి అంతే. మిగతావన్నీ సేమ్. సో, ఇలా అయితే నీట్‌గా బ్లెండ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ ఇంకా బేకింగ్ పౌడర్ కూడా అండ్ కొంచెం బేకింగ్ సోడా. సో, ఇలా అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకొని మీ దగ్గర ఉంటే విస్కర్‌తోని కూడా చేసేసుకోవచ్చు. విస్కర్ మా ఇంట్లో ఉంది కానీ బ్లెండర్ ఉంది కదా! సో, బ్లెండర్‌ని యూజ్ చేసాం మేమైతే. ఇదైతే నీట్‌గా బ్లెండ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాను. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా! ఇదైతే మొత్తం వేసేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే లమ్స్ అయితే ఫామ్ కావండి. సో, అందుకే అంతా వేసేసుకోవచ్చు. నేనైతే అంతా వేసేసుకున్నాను ఒకటేసారి. స్పాచులాతో కలిపేస్తున్నాను. సో, ఇదంతా మళ్ళీ పెడుతున్నాను. ఇదైతే ఒక అక్క కోసం ప్రిపేర్ చేస్తున్నాను. తన బర్త్‌డే అయితే జాన్ 17th అండి. సో, ఇప్పుడైతే నేను సెలబ్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్క తన హోమ్ టౌన్‌కి వెళ్తుంది కాబట్టి. సో, నేనైతే ఇలా ప్లాన్ చేశాను. అక్క వస్తుంది. సో, కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటున్నాను. సో, ఇలా నీట్‌గా బ్లెండ్ చేసుకున్నాక మైదా పిండి ఇంకా కొంచెం పాలు పడతాయి. సో, అందుకే వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్. ఇలా వేసేసుకొని నీట్‌గా బ్లెండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా బ్లెండ్ చేసేసుకోవాలి నీట్‌గా లమ్స్ లేకుండా. అండ్ ఆల్సో ఎయిర్ బబుల్స్ ఫామ్ కావద్దు ఇంపార్టెంట్‌గా. అది ఫామ్ అయింది అంటే ఇంకా కేక్ కొంచెం ఫ్లాప్ అవుతుందన్నమాట. సో, ఫామ్ కాకుండా చేసుకోవాలి. సో, ఇప్పుడైతే బ్యాటర్‌ని పోసేసుకోవాలి. కుక్కర్‌లో అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా! మైదా పిండిలో కొంచెం చల్లాము, స్ప్రింకిల్ చేసాము. అండ్ కింద న్యూస్ పేపర్‌కి ఆయిల్ రాసి పెట్టేసాము. అలా చేస్తే కనుక మీకు కింద కేక్ అనేది మాడదండి. సో, నేనైతే ఆ టిప్‌తోని చేసేసాను. సో, చూస్తున్నారు కదా! అలా అయితే వేసేసుకుంటున్నాను మొత్తము. వేసేసుకున్న తర్వాత కింద నట్స్ అయితే కట్ చేసి పెట్టాను. అవైతే వేసేస్తాను. చూడండి. సో, చూస్తున్నారు కదా! నట్స్ అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నట్స్ వేసుకుంటే కనుక. ఇంకా మీకు నచ్చిన టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కింద ప్యాన్ పెడుతున్నాను ఇంకా మాడకుండా. సో, కుక్కర్ అయితే సెట్ చేసేసుకొని ప్రీహీట్ కావాలండి 5 minutes. సో, అది ప్రీహీట్ అయినాక పెట్టేస్తున్నాను. సో, పెట్టేసి 35 minutes అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ప్యాన్‌లో ఫాండెంట్ ప్రిపేర్ చేసుకున్నాము. సో, 3 tablespoon వాటర్ అండ్ 5 tablespoon షుగర్ అయితే వేసేసుకోవాలి. సో, అలా వేసేసుకొని మనకి థిక్ పాకప్లా రెడీ కావాలి. థిక్ పాకప్లా రెడీ అయినాక కొంచెం వెనిలా ఎసెన్స్ ఇంకా లెమన్ వాటర్ పిండుకోవాలి.
నెక్స్ట్ ఇలా అయితే ఫాండెంట్ అనేది రెడీ అవుతుంది. అంటే షుగర్ పౌడర్లో ఆ మిక్స్చర్ అనేది కలుపుకోవాలి. అదైతే స్కిప్ మిస్ అయిపోయిందండి. సో ఫుడ్ కలర్ అయితే నేను కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఫుడ్ కలర్ అయితే తీసుకుంది. నాకైతే ఇది లిక్విడ్ కలర్, జెల్ కలర్ నాకు దొరకలేదు. సో నేనైతే లిక్విడ్ కలర్ తీసుకున్నాను. సో చూస్తారు కదా, చాలా గట్టిగా పిసుకాలి దాన్ని. అయితే నా చెయ్యి అయితే ఇంకా రెడ్గానే ఉంది. లిక్విడ్ కలర్ అనేది అలా చాలా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక అలా అయింది. ఏం చేస్తాను, తప్పదు కదా. సో గట్టిగా నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, బాగానే వచ్చింది. కానీ అది వేడిగా అనేది మెల్ట్ అయిపోతుంది కదా షుగర్, కొంచెం అదైతే జాగ్రత్తగా చూసుకోవాలి. సో మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుతున్నాను. ఈ ఫౌండెన్కి అనేది ఫుడ్ కలర్ చాలా ఎక్కువ పడుతుంది అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం కదా చేసింది, నాకు అంత అర్థం కావట్లేదు. సో ఇదైతే కొంచెం అలా ఫుడ్ కలర్ వేసేసి దాంట్లో షుగర్ పౌడర్ అయితే కొంచెం చల్లేసి పక్కకు పెట్టేశాను నేనైతే. సో అదైతే నేను 600 కొన్నాను. సో ఫుడ్ కలర్స్ చాలా ఎక్కువ రేటే పడ్డాయి. ఇందులో జెల్ కలర్స్ కూడా వచ్చేస్తాయి అనుకుంటా, కానీ మరి ఎందుకు కొనేసాను అప్పట్లో. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇలా కొంచెం షుగర్ పౌడర్ మీద వేసేసి పెట్టేసాను. సో ఇది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూసేద్దాం 5 మినిట్స్ తర్వాత. 5 మినిట్స్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో స్పూన్ అయితే వెనకాల పెట్టి చూస్తున్నాను, ఏం అంటుకోలేదు. సో ఇప్పుడైతే కూర్చొని ప్రశాంతంగా కేక్ డిమాండ్ చేద్దాం అని కూర్చున్నాను. సో కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా. చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్ కింద ఉండడం వల్ల మాడిపోలేదు కేక్. సో నేనైతే ఓపెన్ చేసిన చాలా వేడిగా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కేక్ అయితే, చాలా బాగా వచ్చింది. నేను చూస్తున్నారు కదా, తీసేస్తున్నాను నేనైతే. చాలా వేడిగా ఉందండి ముట్టుకుంటే కూడా, అందుకే వదిలేస్తున్నాను. అండ్ న్యూస్ పేపర్ అయితే మొత్తం తీసేసాను ఇప్పుడైతే. ఇదైతే 2 లేయర్స్ కింద కట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కొంచెం చిన్న కేక్ కదండి. సో అందుకే కట్ చేయలేదు. ఇంకా షుగర్ సిరప్ పెడదాం అనుకున్నాను. సో ఫాండెంట్ అనేది తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీలాగా. అలా చేసుకొని బార్బీస్ ఉన్నాయి కదండి, అవైతే లోపలికి పెట్టేసుకొని పెడదాం అనుకుంటున్నాను. అది నా ప్లాన్ యాక్చువల్లీ. సో అలా నవ్వుకుంటే ఏదేదో చేసేస్తున్నాను. కానీ చాలా హార్డ్ అని ఫౌండెంట్ అనేది చేయడము అనిపించింది నాకైతే. అంటే ఈజీ, కానీ ఆ షుగర్ని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి. ఇదైతే ఒత్తడం కూడా కొంచెం హార్డే. ఇంకా నేను ఫస్ట్ టైం కదండి, ఇంకా హార్డ్ నాకు. సో ఫ్రిల్స్ అనేది ఫ్రాక్ లాగా చేద్దామంటే సరిపోలేదు ఫౌండెంట్ అసలు చెప్పాలంటే. మళ్ళీ టైం అయిపోతుంది, అందుకే నేనైతే ఇంకేదో ఒకటి అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఫ్రిల్స్ లాగా చేయడానికి ఇంకా రాలేదు, ఏదో పెట్టేశాను ఇంకా అలాగా. కానీ ఏదో విధంగా కొంచెమైనా బాగా వచ్చింది కదా అని వదిలేస్తాను అంతే. ఫౌండెంట్ అనేది సరిపోలేదు, అది ప్రాబ్లమ్. యాక్చువల్లీ క్రీమ్ లేదు కదా, సో అందుకే ఫౌండెంట్ అనేది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మొత్తం క్రీమ్ లేని కేక్ అండి, మొత్తం ఫౌండెంట్నే యూస్ చేశాను. చాలా బాగా వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్కి ఏదో కొన్ని స్ప్రింక్లర్స్ చల్లుతున్నాను, కొన్ని కొన్ని అయితే కింద పడిపోతున్నాయి చూస్తున్నారు కదా. సో అలా కొంచెం ఏదో ఉంటే పెట్టేశాను. హ్యాపీ బర్త్డే టాపర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే అది డైరీ మిల్క్స్ అయితే యాడ్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. సో డైరీ మిల్క్స్ అయితే వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. సో స్ప్రింక్లర్స్ కింద పడిపోతున్నాయి కదా, అదే చెప్తున్నాను మమ్మీకి అయితే, నవ్వుతున్నాను. సో నెక్స్ట్ అయితే డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఇన్సర్ట్ చేసేస్తున్నాను ఇంకలా. కానీ డైరీ మిల్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయిందండి, ఎందుకంటే కేక్ కొంచెం వేడిగా ఉండే, కానీ టైం అయిపోతుందని నేనైతే ఇన్సర్ట్ చేసేసాను. సో ఫౌండెంట్ కూడా కొంచెం మెల్ట్ అయినట్టు అయింది, బట్ ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, 5 రూపీస్ డైరీ మిల్క్స్ 2 తీసుకొచ్చి పెడుతున్నాను. పెట్టేటప్పుడు ఓకే పర్లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాక కూడా అది మెల్ట్ అయిపోయింది ఇప్పుడున్న వేడికి కేక్లో. సో అదైతే మెల్ట్ అయిపోయినాయి 2. ఇంకా 10 రూపీస్ మళ్ళీ 2 తీసుకొచ్చాను. అదే చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది కేక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తర్వాత ఓరియో బిస్కెట్స్ అనేవి లోపల ఉంటాయి కదా, అవి తీసేసి ఒక ఫ్లవర్స్ లాగా చేసాను చూస్తున్నారు కదా. ఆ బిస్కెట్ కేక్ ఉంటుంది, బిస్కెట్ క్రీమ్ ఉంటుంది కదా, సో అదైతే కేక్లో ఇలా చేసేసి డెకరేషన్ చేసేసి పెట్టేశాను. సో ఇదైతే ఫైనల్ డెకరేషన్ అండ్ కేక్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.